ఏదైతే సంధ్య థియేటర్ ఘటన అనేది ఒక దురదృష్టకరమైన ఘటన, అది అనుకోకుండా జరిగింది. దీంట్లో ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇటు ఎవరు తప్పు లేదని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. కానీ మీరు మాత్రం పోలీసులను విమర్శించారని అంటున్నారు, ఏంటి? పోలీసు వారు నాకు చెప్పలేదు, నన్ను రమ్మన్నారు, నాకు బ్యారికేడింగ్ చేసారు, నాకు గార్డ్ చేసిండ్రు, అంతరు చేసిండ్రు. వీళ్ళు పడిపోతే పైకి వచ్చి కూర్చొని మాతో నా ముఖం చూసుకుంటూ కూర్చున్నారు, ఇట్లా చెప్పారు కదా. అది కరెక్టేనా? మీరు చూసారు కదా విజువల్స్లో. పోలీసులు ఎవరైనా ఉన్నారా ఆయన పక్కన? ఉన్నారా? అంత దూరం ఉన్నారు. నీ బండి దగ్గరకు వచ్చి నా తలుపు తీసి నువ్వు పైకి ఎక్కని చెప్పిందని చెప్తున్నాడు. అలా చెప్పినట్టు మీకు ఎక్కడన్నా అనిపించిందా? మీరు చేసే చర్యల వల్ల, మీరు చెప్పే వివరాల వల్ల మా కుటుంబాలు బాధపడుతున్నాయి. నేను ఇది ఒకటే ఇన్సిడెంట్ చెప్తలేను, గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద ఉన్న ఆఫీసర్ని పట్టుకుని చెడ్డమాటలు మాట్లాడచ్చా? పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని జరగంటు అట్లా అనొచ్చా? నాకేం అవసరం ఇక్కడ నిలబడటం? నేను జీతం తీసుకున్నటువంటి సిటిజన్ని, నేను ఈ చట్టాన్ని రాజ్యాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఇట్ ఈజ్ మై డ్యూటీ. అంటే నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నేను పోలీస్ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళే రూట్ క్లియర్ చేశానని అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదు అనేది కోర్టు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నది. అది రేపు పొద్దున ఏం జరుగుతుందో, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ మధ్యకాలంలోనే పోలీసులు చేయలేదంటే పోలీసులు ఏం చేయలేదు? నీకు రక్షణ కల్పించలేదా? నువ్వు పోలీసులు నిజంగా రక్షణ కల్పించకుండా ఉంటే నువ్వు ఉంటావా? ఉంటావా? జనం తంతారు, నీ బౌన్సర్లు గీజా కాళ్ళ కింద తొక్కేస్తారు. 10,000 మంది ఉన్నారు. నువ్వు చక్కగా ఇంటికి సేఫ్గా పోయినావంటే అర్థమైంది. పోలీస్ ఆఫీసర్స్ నిన్ను ఇంటి దాకా పంపించున్నానే అర్థం చేసుకోవాలి. ఏ మనిషి అయినా ఎవరన్నా అరెస్ట్ చేస్తే చక్కగా ఇంటికి పట్టుకుపోతారు. ఎందుకు తీసుకెళ్తారు ఇంటికి? నీ 4 గోళ్ల మీద సేఫ్గా ఉండరా బాబు అని. మేము వదిలేస్తే ఇంకోటి వచ్చి దంచుతాడు తోలబెట్టి. పబ్లిక్ అన్రెస్ట్ మనం క్రియేట్ చేయొద్దు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ, నేను ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి మాట్లాడితే నా మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి, తీసుకుపోయి బొక్కలేస్తారు. సింపుల్ విషయం ఇది, ఎక్కువ మాట్లాడదు. నువ్వు ఒక సమాజంలో రిప్రజెంటేటివ్గా, నువ్వు ఒక సెలబ్రిటీగా, లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తిగా నువ్వు పోజ్ అయినప్పుడు నువ్వు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, నీ నడవడిక గురించి ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్ప అసహించుకునేలా ఉండకూడదు. కానీ మీ ప్రవర్తన ఇప్పుడు అసహించుకునేలా ఉంది. నిన్నటిదాకా వీరుడు శూరుడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు చాలా అవమానాలు జరుగుతున్నాయని ఫీల్ అయినాం మేము. కానీ ఈ ఒక్క రోజుతోనే నీకు జరిగినాయని కరెక్టే అనిపిస్తుంది మా. ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది, అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ నేను అక్కడికి శ్రీతేజను కలవడానికి వెళ్ళడానికి లీగల్ ఇష్యూస్ వస్తాయి, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి లీగల్ ఇష్యూస్ రావా? అది నేను పోలీస్ ఆఫీసర్గా నేను ఇప్పుడు మాట్లాడతలేనమ్మా, ఒక పోలీస్ ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ లీగల్ ఇష్యూస్ అనేది మా ఆఫీసర్స్ చూసుకుంటారు, పోతాయా పో అనేది కోర్టులో డిసైడ్ చేస్తాయి. ఐఎమ్ నో వే టు డిసైడ్ ఇట్. కానీ ఇప్పటి వరకు ఒకవైపు పొలిటీషియన్స్ కూడా దీనిపైన రెస్పాండ్, ఎక్కడ కూడా రిగ్రెట్ అనే ఫీలింగ్ అని కనిపించలేదు అంటారు. మీరు దీనికి ఏకీభవిస్తారా? 100%. అతనికి తెలిసి చేస్తున్నాడో, మానసికంగా ఇబ్బంది పడి చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను. ఆయన సైకలాజికల్గా ఆర్డర్లు లేడు. అతను సైకలాజికల్గా డిజార్డర్ను ఆర్డర్ చేసుకోవాలి. ఆయన సైకాలజిస్టుల యొక్క హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ నాన్నగారే చెప్పిండు, ఈయన ఏదేదో చేస్తా ఉన్నాడు, ఇబ్బంది అవుతుంది మాకు, కొన్ని రోజులు ఎటన్నా బోరా అని చెప్పినా అని. చక్కగా నాగార్జున సాగర్ పోతే విపස්සన సెంటర్ ఉంటుంది ఆడ, అక్కడ ఇడిచిపెడితే బీహార్లో ఉంటుంది గయాలో, అక్కడ ఇడిచిపెడితే మన ఈ వనస్థలిపురంలో ఉంటుంది విపස්සన సెంటర్. పోయి కూర్చుంటే ధ్యానం ఎట్లా చేసుకోవాలనో బుద్ధిస్ట్ దాని ప్రకారం నేర్పిస్తారు. కాబట్టి ఆయన ధ్యానం చేసుకోవడం మంచిది కొద్ది కాలం, లేకపోతే రోజు ఒక కొత్త సినిమా ఆయనకు వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నేషనల్ అవార్డు వేరే వాళ్ళకి రాకుండా అడ్డుకున్నారని అంటారు, నిజంగా అది నిజమేనా? జానీ మాస్టర్ నేను ఏమంటలేను, ఆయన ఒక్కడికే నేషనల్ అవార్డు వచ్చిందంటే ఇంకో గరీబోడికి కూడా వచ్చింది నేషనల్ అవార్డు. దాన్ని నిర్దాక్షిణ్యంగా కేసు పడ్డదని గుంజుకున్నారు కదా. మొత్తం మీద మళ్ళీ ఏమైనా మధ్యంతర బెయిల్ తీసుకున్నారు, మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది?
అది ఎందుకని ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. నేను అంత పెద్దగా ఆలోచిస్తలేనమ్మా. మా పోలీసు వాళ్ళను మా పోలీస్ ఫ్యామిలీని ఎవడనంటే మాత్రం రియాక్ట్. ఇప్పుడు పుష్ప చూడలే, చూడలే. నేను ఏదైనా మంచి సినిమా అంటే చూస్తా. చెప్పినా కదా, పారంజీ సినిమాలు చూస్తాను నేను ఎక్కువ. ఏదైతే నువ్వు సమాజాన్ని ఉద్ధరించడానికి చేసే సినిమాలయ నుండి దాంట్లో గొప్ప మెసేజ్ ఉండి ఒక మహిళల గురించి కానీ గరీబుల గురించి కానీ నువ్వేదన్నా గొప్పగా సినిమా చూపెడితే నేను చూస్తా. కానీ ఈ పుష్ప లేకపోతే ఇంకోటి ఇవి స్మగ్లింగ్ లేకపోతే దొంగతనాలు ఇవి చేయను. దొంగలు కూడా పాత సినిమాలలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ చేసే దొంగతనాలు చూడొచ్చు, కానీ నువ్వు స్మగ్లింగ్ ఇట్లా చేయాలని నేర్పించే సినిమా దీన్ని చూడడం కంటే చూసినందువల్ల ఇంకో కొంతమంది స్మగ్లర్లు తయారవుతారు, ఇంకో కొంతమంది రేపిస్టులు తయారవుతారు, ఇంకో కొంతమంది సామాజిక ద్రోహులుగా తయారు కావడానికి నీ సినిమా ఉపయోగపడుతుంది. మరి దానికి నేషనల్ అవార్డు ఎవడిచ్చిండో ఎట్లిచ్చిండో నాకైతే తెలియదు. కానీ ఈ మధ్య బౌన్సర్ వ్యవస్థ అనేది చాలా గొడవకు దారితీస్తుంది. ఒకవైపు మంచు వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. బౌన్సర్స్ వ్యవస్థ ఉండొచ్చా ఏంటి, ఏమంటారు బౌన్సర్స్ వ్యవస్థ పైన? అసలు బౌన్సర్ ఎవడమ్మా? బౌన్సర్ ఎవడు? అదేమన్నా లీగల్ అథారిటీయా? బౌన్సర్లు అనేటోడు ఎవడు? అదేం లీగలా ఏముండదు. నువ్వెంతనో బౌన్సర్ అంతే. నువ్వు చిన్నగున్నావు కాబట్టి నేనేమిది వాడు బౌన్సర్ అంటే కొడితే ఎవడు పడదని ఏముండదు. నీకేం హక్కు ఉందో ఆయనకు కూడా అదే హక్కు ఉంటుంది, నాకేం హక్కు ఉందో నీకు కూడా అదే హక్కు ఉంటుంది. ఇది సొసైటీ, భారతదేశం, ఇండియాలో మనం ఉంటున్నాం. ఇండియాలో ఉన్న చట్టాలు అన్నీ అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయి. బౌన్సర్ పైల్వాన్ అయితే వాడు ఇంకొక 2 కిలోల అన్నం తినొచ్చు, ఇంకో 2 గంటలు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంతేగాని మంది మీద పోయి దున్నపోతులాగా పడి మందిని విచక్షణారహితంగా గాయపరిస్తే భారతదేశ చట్టాల ప్రకారం వాడు జైలు పోతాడు. ఈజీ, సింపుల్. సో మొత్తం మీద చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా అందరూ లీగల్గా అన్ని ఫాలో అవ్వాలి. ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అందులో పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారు. దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. దీనిపై మేము ముందు పోరాడితే, ఇంకోవైపు అల్లు అర్జున్ ఖచ్చితంగా ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. ముఖ్యంగా దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటే ఒకవైపు విష్ణుమూర్తి అయితే చెప్తున్నారు. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎట్టా పడితే అట్టా మాట